వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళంలో అంబులెన్స్ ను ఢీకొన్న రైలు దూకేసి ప్రాణాలు కాపాడుకున్న పైలట్. ఆలేరు సమీపంలో ఘనంగా కార్తీక వన సమారాధన. భారీ సంఖ్యలో హాజరైన ఆర్య వైశ్యులు. అవినీతి ఊబిలో కౌతాలం మండల విద్యాధికారి. సర్కారీ సైకిళ్లకు ఎసరు. కృష్ణా జిల్లా నూజివీడిలో ప్రమాదం. బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వీబీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య కార్తీక మాసం వన సమారాధన జరిగింది. కార్యక్రమానికి దాదాపు 10,000 మందికి పైగా ఆర్య వైశ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీబీజీ సంస్థ చైర్మన్ రాజు మాట్లాడుతూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రీగా ఇవ్వబోతున్నాము. అది షార్ట్లీ గాంధీ హాస్పిటల్లో మొదలు పెట్టాలనుకుంటాము. ప్రతి హాస్పిటల్లో 1000 మెంబర్స్కి మేము ఫుడ్ పెట్టబోతున్నాం. ఆల్ తెలంగాణ హాస్పిటల్స్ అన్నింటిలో ముందు ఉండాలనుకుంటున్నాము. కాబట్టి ఫస్ట్ ఒక స్కేల్ కేర్లో తెలంగాణలో హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో మొదలు పెట్టాలనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్లో జయప్రదం కావాలని అర్థాన్ని ప్రార్థిస్తున్నాము. రోజు 1000 మందికి భోజనం పెట్టాలి. హైదరాబాద్లో కార్తీక మాస పర్వదినం. మేము మాది వీబీజీ ఫౌండేషన్, చాలా ట్విన్ సిటీలో చాలా పెద్ద ఆర్గనైజేషన్. మా యొక్క చైర్మన్ మడిపడిన రామ్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్తీక వనమాస భోజనాలకు 3 రాష్ట్రాల నుంచి వెళ్ళి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది ప్రముఖ వైశ్యాస్ రావడం జరిగింది. ముఖ్యంగా 150 బస్సులు, అంటే మేము మా సంస్థ నుంచి 150 బస్సులు, 200 కార్లు మేము పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రతి వైశ్య సోదరుడు సోదరుమణి వచ్చి దీంట్లో పెట్టినటువంటి ఆ ఈశ్వరుడు దర్శించుకొని అభిషేకం చేసుకొని పులకించిపోయినారు. దీనికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బాచంపల్లి సంతోష్ గారు, బంగారయ్య శర్మ గారు మరియు మా యొక్క వైశ్య సంబంధించిన లీడర్స్ అమర్వాది లక్ష్మీనారాయణ, మా నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ అన్న, దామోదర్ అన్న, ఉప్పల శ్రీనివాస్ అన్న, అందరు ప్రముఖులు కూడా హాజరైనరు. అంతకంటే ముఖ్యంగా మాకు చీఫ్ గెస్ట్గా లోకల్ ఎమ్మెల్యే మాకు మా వెన్నంటూ ఉండి మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి మేడం సునీత మహేందర్ రెడ్డి గారు, వారు కూడా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. దాదాపు ఒక 2 hours ఉండి బ్లెస్సింగ్స్ ఇప్పటికే ఫౌండర్. నేను ఇవాళ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు గర్వంగా అంటే ఒక 2 years బ్యాక్ జస్ట్ నా చేతుల మీదుగా ఈ మా వీబీజీ ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయిందని, అది కేవలం ఒక 100 మందితోటి మా వీబీజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇవాళ కొన్ని లక్షల మంది మా దిక్కు చూస్తున్నారు. మా వీబీజీ ఫౌండేషన్లో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. అంటే మేము కరోనాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. జనాలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన రోజు March 24, 2020 రోజు మోడీ గారు ప్రపంచం మొత్తము లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత అదే రోజు ప్రతి ఒక్కరూ అంటే ఫస్ట్ అయితే మనకు కావాల్సింది అన్నం, ఆకలి కోసం అలమటిస్తున్నప్పుడు ఎవరికి అంటే ప్రాణాలకు తెగించి కూడా మా ఫౌండేషన్ తరఫున మేము వెళ్ళి అందరికీ భోజనాలు అందించడం జరిగింది. అలా దాదాపు ఒక 1.5 yearలో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో మా వీబీజీ ఫౌండేషన్ విస్తరించడం జరిగింది. ఈ సందర్భంగానే మా ఫౌండేషన్కి చైర్మన్గా మా రామోహన్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అతను వచ్చిన మరుక్షణమే మళ్ళీ అన్నగారు మా తాట్పల్లి సీనియర్ను వైస్ చైర్మన్గా ఉండాల్సిన కోరగానే అన్నగారు కూడా పెద్ద మనసుతోటి వచ్చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మా ఫౌండేషన్ ఉద్దేశం మీకు తెలియాలి కాబట్టి వనభోజనాలు అనేది ఒక మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఇవి కూడా మన పిల్లలకు వీళ్ళందరికీ తెలియజేయాలి. సో మనం ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో మొత్తం మనమే ఖర్చు పెట్టుకోకుండా. కోసిగి, కౌతాలం మండలాల విద్యాధికారి సునంద అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోయింది. అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు చాలా కాలంగా ఈ విషయమై పోరాటం చేస్తున్నారు. ఎంఈఓ అవినీతికి సంబంధించి అనేక ఆధారాలు వారి వద్ద ఉన్నాయి. పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన సైకిళ్లను కూడా ఎంఈఓ అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి కౌతాలం ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి
సునంద మేడం గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ కర్నూలు జిల్లా డిఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఇంతకుముందే ఆలూరు మండల ఎంఈఓగా విధులు నిర్వహించేటువంటి సమయంలోన అవినీతి అక్రమాలకు పాల్పడిందని చెప్పేసి ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా మరి పోస్టింగ్ తీసుకున్నటువంటి సమయంలో మరి కోసిగా కౌతాలం మండలంలో పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈమె అవినీతి అక్రమాలు ఎక్కడా కూడా మరి పూర్తి స్థాయిలో దాన్ని వదిలేయకుండా మరి ఏదైతే పాత పద్ధతి ఉందో అదే పద్ధతి కొనసాగించి ఈరోజు మరి ఆబ్సెంట్ అయినటువంటి ఒక టీచర్ ఆబ్సెంట్ అయి మరి ప్రజెంట్ వేసేందుకు 2,000 రూపాయల నుంచి 3,000, 5,000 రూపాయలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా ఏజెన్సీల నుంచి బిల్లుల మంజూరు కోసం డబ్బులు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఉపాధ్యాయుల్ని కొంతమంది కన్నడ ఉపాధ్యాయుల్ని డ్రైవర్లుగా ఉపయోగించుకున్నటువంటి ఘనత కర్నూలు జిల్లాలో ఎవరిదైనా ఉందంటే కేవలం మన కోసిక కౌతాలం ఎంఈఓ సునంద గారిదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా ఒకటే చెప్తా ఉన్నాం. మరి ఇలాంటి అవినీతి అక్రమాలకు విద్యాశాఖకి చీడపురుగులుగా ఉన్నటువంటి ఎంఈఓ సునంద గారిని సస్పెండ్ చేసేంత వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సస్పెండ్ చేయని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షలు చేయడానికి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మరి సంపూర్ణ మరి ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణా జిల్లా నూజివీడులోని రామారావుపేట వద్ద ప్రమాదం జరిగింది. ఓ బైక్ను ఆర్టీసీ హైరు బస్సు ఢీకొంది. జంక్షన్ నుంచి నూజివీడు వస్తున్న ఆర్టీసీ బస్సు నూజివీడు వైపు వస్తున్న బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనుకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హలో, గవర్నమెంట్ హాస్పిటల్ సీను నాకు యాక్సిడెంట్ అయింది. భారత్ గుళ్ళో ఉంటాను నాతో. నేను ఒక్కనే వచ్చా. మన బిల్డింగ్ 2 మంది. శ్రీకాకుళంలో ప్రమాదం జరిగింది. 108 అంబులెన్స్ ను రైలు ఢీకొంది. అయితే రైలు రాకను గమనించిన పైలట్ తన వాహనంలో నుంచి దూకడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 108 వాహనం వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కృష్ణా నందిగామ మండలం రుద్దవరం గ్రామంలో ఉపేంద్ర అనే బాలుని పాము కాటేసింది. పుల్లల కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ బాలుడు రుద్రవరంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తీసుకుపోయారు. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముదిరాజ్ వనభోజన కార్యక్రమంకు హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గార్లదిన్న మండలంలోని పెనకచెర్ల డ్యాం పూర్తిగా నిండడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీరు కిందికి వదిలారు. దీంతో గార్లదిన్న మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా పెన్నా నదికి నీరు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చూసి అట్లే కూర్చుంటే 2 నిమిషాలకు వాటర్ వచ్చేస్తాం సార్. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలు మండలంలో భారీ వర్షాలు కురిశాయి. రాజకుంట చెరువు నిండు అలుగుపోవడంతో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తోంది. రాజంపేట నెల్లూరుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నంలో మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గ్రీన్ పార్క్ హోటల్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే కళల సాధనకు అంతా కృషి చేయాలని కోరారు. బీసీల జనగణన జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల జనగణన జరగాలని కేంద్రాన్ని కోరినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి. వెనుకబడిన వర్గాలకు అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి. వెనుకబడిన వర్గాలకు
మహిళల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా దిగువన ఉన్న కులాలకు వాళ్ళ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, మహిళల కోసం నిరంతరం కూడా కృషి చేసి మహిళలు చదువుకోవడం ద్వారా సమాజం బాగుపడుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా వెనుకబడిన వారి కోసము, మహిళల కోసం ఎంతో పాటుపడి మహాత్మా అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. మహిళల కోసం 1848 సంవత్సరంలో పూణేలో బాలికల కోసం ప్రత్యేకించి ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా జ్యోతిరావు పూలే గారిదే. ఆ కోవలో చెంది ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వెనుకబడిన కులాలకి చెందిన వారికి అందరికీ పదవులు ఇస్తూ డైరెక్టరు, చైర్మన్స్ పదవులు కూడా ఇచ్చి జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పయనిస్తున్నారు. అలాగే జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా కూడా పయనిస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి జ్యోతిరావు పూలే వర్ధంతికి నివాళులు అర్పించడానికి రావడం ఎంతో గౌరవంగా కూడా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటాం. అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వాళ్ళ అణచివేతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా మా ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి బీసీల పక్షపాత అయిన జగన్మోహన్ రెడ్డి గారు వెనక పనిచేయడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే క్యాబినెట్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడమే కాకుండా గత 2.5 ఏళ్ళలో అతని పరిపాలనలో బీసీల కోసం, ప్రత్యేకంగా బీసీల కోసం 76,000 కోట్లు కేటాయించారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం 1,20,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. అలాగే బీసీలకి ఆ రోజు హామీ ఇచ్చారని ఒక ప్రత్యేక కమిషన్ని, శాశ్వత ప్రాతిపాదికన ఒక కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అసెంబ్లీలో బీసీల గణన కోసం తీర్మానం కూడా చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కూడా ఇంతగా బీసీల కోసం తపన పడరు. బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్లని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో చూపి జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ బీసీలకు ఒక వెన్నుముకలా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఒక బీసీ మహిళనైన నేను పనిచేయడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించుటకు అందరూ మరి ఇక్కడ చూస్తున్నట్లయితే పార్టీకి అతీతంగా అందరూ వచ్చి వాళ్ళు నివాళులు అర్పించి వెళ్తున్న సందర్భాలు నేను ఇప్పుడు చూసాను దగ్గరుండి. మరి ఇలాంటి మహానీయులు ఉండడం బట్టే ఈరోజు మీరు గమనించే ఉంటారు. విశాఖపట్నం జిల్లాలో నగర మేయర్గా ఉన్న మేయర్ గారికి మీరు గమనించవచ్చు. లేదంటే ఈరోజు ఒక ఎస్టీ కులస్తురాలైన నన్ను జిల్లాకి అధిపతి చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఏదైతే తన ఆశయాన్ని కానీ, లేదంటే విద్య మీద ఉన్న ఒక అనుభూతి కానీ, అదే బాబాసాహెబ్ ఏదైతే రాజ్యాంగంలో రచించారో దాని రాజ్యాంగం ప్రకారంగా బడుగు బలహీన వర్గానికి కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారని గౌరవంగా నేను చెప్పగలుగుతున్నాను. మరి ఒక బీసీనే కాదు, ఒక ఓసీనే కాదు, ఎస్సీ ఎస్టీ కులస్తులను కూడా ఈరోజు ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఈక్వల్గా నిలబెట్టిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇంకా మంచి పరిపాలనలో ఇంకా ఒక 20 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను, నమ్ముతున్నాను. మరి మన రాష్ట్రము ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఇలా ముందుకు వచ్చి అందరితో కలిసికట్టుగా పనిచేయాలన్నదే అన్నగారి ఆశయము. మరి అదే ఆశయంతో ముందుకెళ్ళడానికి నేను కృషి చేస్తానని మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళంలో అంబులెన్స్ ను ఢీకొన్న రైలు, దూకేసి ప్రాణాలు కాపాడుకున్న పైలట్. ఆలేరు సమీపంలో ఘనంగా కార్తీక వన సమారాధన, భారీ సంఖ్యలో హాజరైన ఆర్య వైశ్యులు. అవినీతి ఊబిలో కౌతాలం మండల విద్యాధికారి, సర్కారీ సైకిళ్లకు ఎసరు.
కృష్ణా జిల్లా నూజివీడిలో ప్రమాదం, బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.